ఇది మేము చెప్పాలనుకుంటున్నాం. సప్తగిరి ప్రసాద్ గారు, లోకేష్ గారు మరో వ్యాఖ్య చేశారు. ఓడిపోయే సీట్లు బీసీలకు, ఎస్టీలకు, ఎస్సీలకు, మైనారిటీలకు అధికార పార్టీ కేటాయిస్తుందనేటటువంటి వ్యాఖ్య బీసీ నిమ్న వర్గాలలో వైరల్ గా మారుతుంది. ఎట్లా చూస్తారండి ఈ అంశాన్ని మీరు? అవును సార్, ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే పక్కాగా గెలిచే సీట్లు మేము గెలుస్తాము అనే సీట్లన్నీ కూడా వాళ్ళ సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకుంటారు. కడప జిల్లాలో చూడండి, ఒక 2 సీట్లు ఎస్సీ సీట్లు బద్వేలు రైల్వే కోడ్ తెప్పించి మిగతా మొత్తం వాళ్ళ సొంత సామాజిక వర్గానికి. ఏమండి నీ సొంత జిల్లాలో కంటెస్ట్ చేసి గెలిచేదని బీసీలు వెళ్ళారా? నేను సూటిగా అడుగుతాను. కడప జిల్లాలో 11 సీట్లు ఏమున్నాయి లెక్కేసుకోండి. ఎన్ని సీట్లు బీసీలకు ఇచ్చినారు చెప్పమనండి. సాంబశివరావు గారు కూడా లైవ్ లో ఉన్నారు కదా. 2 ఎస్సీ సీట్లు పక్కన పెడతాం, బద్వేలు రైల్వే కోడూరు పక్కన పెట్టేద్దాం. మిగతా 9 సీట్లు ఉంది కదా, మొత్తం నీ సొంత సామాజిక వర్గమే కదా. అఫ్ కోర్స్ కడప సిటీ అంజాద్ బాషా గారు వదిలేసేయండి, మిగతా తీసుకోండి. ఏమండి మిగతా బీసీ సామాజిక వర్గానికి అఫ్ కోర్స్ నీ సొంత సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గాలు కూడా అనుకుందాం. ఏమో ఒక 2 బీసీలకు ఇచ్చి వాళ్ళు చెప్పి గెలిపించుకుని రండి పాపం బీసీలు వాళ్ళు గెలిపించుకుని మన అసెంబ్లీలో చూపించాలని చెప్పొచ్చు కదా. ఇవ్వమని చెప్పండి. 2014లోనూ ఇవ్వలేదు, 2019లోనూ ఇవ్వలేదు, 2024లో కూడా ఇస్తారని నాకు నమ్మకం లేదు. మరి ఈయన సామాజిక న్యాయం గురించి ఇంకోటి గురించి బలంగా మాట్లాడతారు. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు కుల రాజకీయాలు స్టార్ట్ చేశారో మీరు చూడండి బాగా, వీళ్ళ మంత్రులు వీళ్ళు నోరు తరిస్తే క్యాస్ట్ ఈక్వేషన్స్ మీద. ఇప్పుడు అఫ్ కోర్స్ ఒక విషయం నేను కూడా ఒప్పుకుంటా, టికెట్లు ఇచ్చేటప్పుడు ఏ పొలిటికల్ పార్టీ అయినా సామాజిక బలాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఏ క్యాస్ట్ ఎక్కువ ఉంది, ఏ క్యాస్ట్ కి ఇస్తే ఇక్కడ సక్సెస్ అవుతామని తప్పకుండా అన్ని పొలిటికల్ పార్టీస్ ఆ ఈక్వేషన్స్ మీదే రాజకీయం చేస్తాయి. కులాన్ని వేరీ చేసి రాజకీయం చేయటం అనేది భారతదేశం జరగదు. అందుకని చెప్పి కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేసినది ఇటీవల ఒక 3 నెలలుగా. మంత్రులు స్థాయిలో ఉండుకుని రాజ్యాంగం పైన ప్రమాణం చేసి కమ్మలు మరియు కాపుల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాదు, ఎందుకు ఇంత జగదారి రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది? లేనిటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఆయన ప్రశాంత్ దృష్టి తీసుకుని ఆయన రెచ్చగొట్టి ఆయన చేత లేఖలు రాపించేది, రంగా గారి హత్యను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చేది. మళ్ళీ మా చిత్తూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి ఉన్న నారాయణ స్వామి గారు ఆయన నిన్నగా ఒక వారం రోజులు ప్రెస్ మీట్ పెట్టి కమ్మలు కాపులు కలిసినటువంటి చరిత్రే లేదు, వాళ్ళు ఎప్పుడు కలిసి పనిచేయరు, వాళ్ళు ఎప్పుడు కలిసి ఉండరు అని చెప్పి ఈయన మాట్లాడతాడు. మీ యొక్క ఉద్దేశం ఎందుకు ఏంది నాకు అర్థం కాదు. ఇదా రాజకీయం చేసే విధానం? కులాల మధ్య ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో కలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో వెళ్ళాలి, కంటెస్ట్ చేయాలని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకుంది. ఆ రోజు నుండి రెచ్చగొట్టి మాట్లాడించడం అన్నమాట చంద్రబాబు నాయుడు గారి పైన. వాళ్ళకు కాపు సామాజిక వర్గం నాయకులు పిలిపించేది, తిట్టించేది. ఆయన పోసాని కృష్ణమురళి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన పిలిపించేది, ఆయన దగ్గర ప్రెస్ మీట్ పెట్టి తిట్టించేది. ఈ కొడాలి నాని పిలిపించి తిట్టించేది. ఇదే స్ట్రాటజీ. నేను అడుగుతున్నాను, చేసిన అభివృద్ధి ఏదైనా ఉంటే ప్రజలు చెప్పుకో, తప్పకుండా నీకు ఓటు వేస్తారు కదా. నీకు చేసిన అభివృద్ధి చెప్పుకోలేకనే కుల రాజకీయాలు సృష్టిస్తున్నావు. ఒక సామెత ఉంది, పరిపాలన చేత కాని వాడు కుల రాజకీయాన్ని రెచ్చగొడతాడు, ప్రజల్ని మెప్పించలేనివాడు మత రాజకీయాల్ని రెచ్చగొడతాడు. నువ్వు ఇప్పుడు కుల రాజకీయాన్ని రెచ్చగొడుతున్నావు, మత రాజకీయాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి స్ట్రాటజీ ఉన్నావు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రాజకీయ పరిణామాలు మేధావులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. నేను ఒకటే అడుగుతున్నాను సార్, నీకు అంతగా సామాజిక స్పృహ ఉండి సామాజికంగా బీసీలకు పెద్దపీట వేయాలి, ఎస్సీలకు పెద్దపీట వేయాలన్న ఆలోచన అయితే నీ సొంత జిల్లాలో ఎంతమంది బీసీలకు టికెట్లు ఇచ్చావు చెప్పు? ఏం లేదు కదా. 2014లో లేదు, 2019లో లేదు, 2024లో ఇస్తామనేటువంటి నమ్మకం లేనటువంటి పరిస్థితి ఉంది. నువ్వు ఏదోదో మాట్లాడతావు, నీ కోసం నిన్ను మోసినటువంటి అంతెందుకు సార్, సింపుల్ గా అంతెందుకు ఊరిక ఆయన సొంత సామాజిక వర్గమే దూరం అయిపోతాంది. 1 by 1. నేను పలుమార్లు చెప్పాను. ఇప్పుడు నిన్ను బలంగా నా గుండె ఇప్పి చూస్తే జగన్మోహన్ రెడ్డి కనిపిస్తాడు అన్నటువంటి ఎక్కడెక్కడ వినండి సార్, ప్రసాద్ గారు మళ్ళీ వస్తామండి. ప్రసాద్ గారు మాట్లాడండి.
శ్రీశైలం గారు మీరు 6 ఎంపీలు బీసీలకు ఇచ్చాం, మళ్ళీ వస్తారు. గెలిచాం, 6 ఎంపీలు గెలిచాం మేము. ఎస్ ఇప్పుడు వాళ్ళు అన్నారు ఓడిపోయే సీట్లు బీసీలకు. సాంబశివరావు గారు మీరు ఇచ్చినటువంటి లెక్కల గురించి ఈ రోజు అడగడం లేదు, అంటే మీరు ఇచ్చినటువంటి లెక్కల గురించి అడగడం లేదు, మీరు ఇవ్వబోయినటువంటి సీట్ల గురించి చర్చ పోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అన్నటువంటి నినాదం కేవలం నినాదంగా మిగులుతుంది. సీట్లలో మాత్రం అన్యాయం జరిగేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. నినాదం కాదు, మేము 2 సార్లు గెలిచిన మంగళగిరి సిటీ వాళ్ళు బీసీకి ఇచ్చాం. అంత ఫైట్ సీట్లోనే మేము ఇచ్చాం. మీకు గెలిచే సీటే అది. 2014 నుంచి 2019 మంగళగిరి సీటు బీసీకి ఏ సందర్భాలలో మీరు ఇస్తున్నారో అందరికీ తెలుసండి. శ్రీశైలం గారు నో అక్కడ కుట్రకోణం ఉందండి, కుట్రకోణం ఉంది. మంగళగిరి సీట్ అనేటటువంటిది మీరు ఏ సందర్భంలో ఇచ్చారో అందరికీ అర్థమవుతుంది. ఏ సందర్భం ఏదో సందర్భం అండి, ఏదో సందర్భం ఉంటుంది కదా. సందర్భం ఏదైనా కానివ్వండి, మంగళగిరి అనేది 83లో తప్ప తెలుగుదేశం గెలవాల. అది కాంగ్రెస్ సీటు. ఎప్పుడు కాంగ్రెస్ యాంటీ తెలుగుదేశం. అది ఆ సీట్ ఇచ్చాం. 14లో గెలిచాం, 19లో గెలిచాం. ఇంకా అంతకన్నా మాకు టైట్ ఫైట్ ఏముంటుంది? లోకేష్ కన్నా గొప్ప నాయకుడు ఏం పోటీ చేయడు కదా, ఆ సీటే ఇచ్చాం. అక్కడ జనసేన కన్నా గొప్ప నాయకుడు ఏం పోటీ చేయడు కదా, అక్కడ నాగిరెడ్డి, ఆ సీటే ఇచ్చాం బీసీలకి. ఓడిపోయే సీట్ ఇవ్వలేదే, ఓడిపోయిన సీటు కూడా ఇవ్వలేదే. మేము ఎక్కడే గత 4-5 సార్ల నుంచి కాంగ్రెస్ గెలిచిన సీటే ఇచ్చాం మేము. వాళ్ళకి ఏం మాట్లాడతారు? కర్నూలు బీసీకి ఇచ్చాం, అనంతపురంలో 2 ఇచ్చాం, రాజమండ్రి బీసీకి ఇచ్చాం, అనకాపల్లి ఇచ్చాం. ఏం మాట్లాడతారంటున్నా వాళ్ళకి? ఏంటి సార్ మీరు ఎంతసేపు అప్పుడెప్పుడు బీసీకి ఇచ్చాం, ఓడిపోయిన సీట్లని బీసీలకు ఇచ్చేసినాం. అది కాదు సార్, మీ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎన్ని సీట్లు బీసీలకు ఇచ్చారు చెప్పండి. ఎక్కడ గెలిచారు మీరు? ఎక్కడ ఇచ్చారు? అనంతపురంలో 2 బీసీలకు ఇచ్చాం. మీరు గెలిచారు కదా 2 ఎంపీలు. మేము ఈ లెక్క తెచ్చుకుంటే 10 సీట్లు ఇచ్చినాం ఎంపీ సీట్లు బీసీలకి. ముఖ్యమంత్రి అంతెందుకు చిత్తూరు జిల్లాలో ఎన్ని ఇచ్చారు బీసీలకు చెప్పండి? చిత్తూరు జిల్లాలో కాదు సార్, వాళ్ళు చిత్తూరు జిల్లాలో కుప్పంలో ఇస్తారు బీసీలకి. చంద్రబాబు నాయుడు గారి పైన నిలబడి గెలిచేదని ఎవరన్నా కుప్పంలో 8 ఏళ్ళు వరుసగా గెలిచినాడు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో. ఆ సీటుని తీసుకుని బీసీని పెడతారు, ఆడ ఓడగొడేస్తారు. మేము బీసీలకి ఇచ్చాం సంఖ్యలు గుద్దుకుంటారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు 89 నుండి వరుసగా 8 టైమ్స్ గెలిచారు. అది ఆయన కంచుకోట. ఎవరు నిలబడినా, మీ జగన్మోహన్ రెడ్డి నిలబడినా ఎత్తిపోతాడు ఆ సీట్ లో. అటువంటి సీట్ తీసుకొని బీసీలకు ఇచ్చేసి బీసీలకు ఇచ్చేసినామబ్బా, హ్యాపీ అబ్బా, చూడబ్బా ఎంత గొప్ప త్యాగం చేసిండబ్బా. ఓడిపోయే సీట్లు ఎందుకు ఇచ్చేది బీసీకి? నీ పులివెందుల్ని చూద్దాం. ఎవరికయ్యా మీరు అనుకుంటున్నారు ఓడిపోద్దని? పులివెందులు ఇవ్వండి అబ్బా స్వామి మహాప్రభు, పులివెందులు ఇవ్వండి. ఇంకోటి జమ్మల మడుగు ఇవ్వండి బీసీలకి చూద్దాం. మేము జమ్మల మడుగులో బీసీలకి ఇచ్చామంటే పుట్టా సుధాకర్ యాదవ్ గారు మీరు బీసీలు ఇవ్వండి జమ్మల మడుగు బీసీలకి. ఇప్పుడు ఈ జమ్మల మడుగు బీసీలకి ఇవ్వండి చూద్దాము. వైసీపీ వాళ్ళు ప్రసాద్ గారు బీసీకి ఎందుకు సార్? చిత్తూరు జిల్లాలో 14 సీట్లుంటే 3 ఎస్సీ సీట్లు తప్పించి వినండి సార్, చిత్తూరు జిల్లాలో 14 సీట్లుంటే 3 ఎస్సీ సీట్లు తప్పించి మొత్తం 9కి 9, 8కి 8 మీ జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి ఇచ్చారు. నేనేమంటానంటే నీ సామాజిక వర్గం బలంగానే ఉందని అనుకుందాం. ఏం ఒక 2 సీట్లు త్యాగం చేసి మీరు ఒక 2 అడుగులు తగ్గి ఒక 2 సీట్లు బీసీలకు ఇస్తే తప్పేమైనా ఉందా చెప్పండి? అది బీసీలు ప్రేమ చూపించడం అంటే. అది వదిలేసి చంద్రబాబు నాయుడు గారి పైన బీసీలు నిలబెడతాను, లోకేష్ బాబు గారిని బీసీలు నిలబెడతాను. వాళ్ళు ఎట్లా ఓడిపోయే సీట్లు ఇవి పాపం, వాళ్ళు బలిపశువులు చేసే సీట్లు. అదిగా సార్, మేము గెలిచిన సీట్లు గత 4 సార్లు నుంచి, మీరు 2 సార్లు కాదు నేను చెప్పేది. మంగళగిరి 83 నుంచి ఒక్కసారి గెలిచింది మంగళగిరి తెలుగుదేశం. 6 సార్లు కాంగ్రెస్ గెలుస్తుంది. ఆ హనుమంతరావు గాని, కమల గాని వీళ్ళందరూ మా కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళే. అది కాంగ్రెస్ సీట్, అది కంచుకోట, అది మంగళగిరి. ఎవరు గెలిచినా అది గెలవదది. అంటే చెప్తున్నా మీకు ఆ నియోజకవర్గ పరిస్థితులు, ఎప్పటి నుంచి ఎవరెవరు పోటీ చేశారు, ఎవరు గెలిచారు అని. 83లో ఒక్కసారి తెలుగుదేశం గెలిచింది. అది కాంగ్రెస్ సీట్. అది ఎవరేసినా కాంగ్రెస్ గెలుస్తుంది అక్కడ. అవన్నీ నేను చెప్పి స్ట్రాటజీ చెబుతున్నాను, ఊరినే చెప్పట్లా. అది ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి. అది అంతే తప్ప. ఇప్పుడు కర్నూలు ఉందండి, విజయభాస్కర్ రెడ్డి కొడుకు మీద మేము బీసీకి ఇచ్చాం కదా డాక్టర్ గారికి, గెలిచిందా లేదా? రాజమండ్రి మురళీమోహన్ కోడల మీద మా బీసీకి ఇచ్చాం, గెలిచిందా లేదా? ఇవన్నీ మా లెక్క మాకుంది, మా స్ట్రాటజీ మాకుంది.
వాళ్ళు ఏమి ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు? ఒట్టి మాట మాట్లాడతారే. చంద్రబాబు నాయుడు మీద బీసీకి ఇచ్చారు, భారత్కి ఇచ్చారు అని. మన చిత్తూరు జిల్లాలో ఒక గౌడ లేడా, ఒక ముస్లిం లేడా? ఏం మాట్లాడతారు? మీ జన్మలో మీరు ముస్లిం టికెట్ ఇవ్వలేదా? 8% సీట్లు ఇవ్వాల. ఓడిపోవటం గెలవటం తర్వాత సంగతి. మీరు సీట్లు ఇవ్వాల ముస్లింస్ కి. ఈ రాష్ట్రంలో 9% ఉన్నారు, వాళ్ళకి మీరు సీట్లు ఇవ్వాల. మీ గురించి నేను స్టాటిస్టిక్స్ గా మాట్లాడుతున్నా. 2014 డిప్యూటీ చైర్మన్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే, ముస్లింస్ దే. ఎంఏ షరీఫ్ గారు ఎవరు? మా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసన మండలి చైర్మన్.